హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మొబైల్ అనేది అన్బాక్సింగ్ చేద్దామండి. ఆ మొబైల్ వచ్చేసరికి ఏంటంటే Realme Narzo 20 Pro మొబైల్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. ఇది నేను 15th రోజు బుక్ చేయడం జరిగింది. నాకు ఈ రోజు రావడం జరిగింది. నేను ఇందులో కలర్ వచ్చేసరికి వైట్ నైట్ అని చెప్పి 6GB 64GB గల మొబైల్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది 15,000 రూపీస్ ఉందండి మనకు ఆఫర్లో. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు 16th నుంచి 21st వరకు మనకు బిగ్ బిలియన్ ఆఫర్ అని చెప్పి రన్ అవుతుంటుంది ఫ్లిప్కార్ట్లో. అందులో తీసుకున్నట్లయితే మనకు ఒక 1000 మొబైల్ తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే మీరు SBI డెబిట్ కార్డ్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్నట్లయితే ఈ విధంగా మీకు 1250 రూపీస్ అనేది తక్కువ అవుతుంది. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మీ మొబైల్ అనేది ఏ విధంగా ఉంది, ఈ ప్యాకింగ్లో ఏమేమి వచ్చిందని చెప్పి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఈ సీల్ అనేది బ్రేక్ చేద్దాం. సీల్ బ్రేక్ చేయగానే మనకి ఈ విధంగా బాక్స్ అనేది రావడం జరిగింది ఫ్లిప్కార్ట్ అని చెప్పి. అదేవిధంగా మనకు ఒక ఇన్వాయిస్ వచ్చి రావడం జరిగిందండి. ఇన్వాయిస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇన్వాయిస్ అనేది నేను పక్కన పెట్టిస్తున్నాను ప్రస్తుతానికి. అదేవిధంగా ఈ కవర్లో ఏం లేదు, ఇంకా కవర్ కూడా నేను పక్కన వేసుకుంటున్నాను. ఇక్కడ కవర్ అనేది బ్రేక్ చేయగానే మనకి ఈ విధంగా బాక్స్ అనేది వచ్చింది ఫ్లిప్కార్ట్ అని చెప్పి. ఈ కవర్ కూడా నేను ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ అనేది బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ మనకు ఏం లేదు, Realme Narzo 20 అని చెప్పి ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడ 20 Pro అని చెప్పి ఉంది. అక్కడ అదేవిధంగా ఇక్కడ Realme అని చెప్పి కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పి ఉంది. నెంబర్ 1 క్వాలిటీ అని చెప్పి రాసింది. ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ అదేవిధంగా Realme Narzo 20 Pro అని చెప్పి ఉంది. అదేవిధంగా ఇటు సైడ్ ఏం లేదు. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే దీని యొక్క స్పెక్స్ ఉన్నాయండి, అంటే స్పెసిఫికేషన్స్, మీరు ఏ విధంగా ఉంటుంది మొబైల్ ఏంటిది, మనకు యాక్చువల్ ప్రైస్ ఎంత అని చెప్పి టోటల్గా ఇక్కడ రాసి ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు. సింపుల్గా ఏం లేదు. ఇప్పుడు నేను ఇక ఇది కవర్ అనేది నేను రిమూవ్ చేస్తానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కవర్ అనేది నేను తీసేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంకొక సీల్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ సీల్ అనేది ఉంది. ఈ సీల్ని కూడా నేను బ్రేక్ చేస్తున్నాను. ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే ఇంకొక బాక్స్ అనేది రావడం జరిగింది. ఈ బాక్స్లో చూసుకుంటే మనకేం లేదండి, ఇక్కడ ఒక పౌచ్ అనేది ఇచ్చారు, పౌచ్ కేస్ అనేది ఇచ్చారు. చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. మనకి ఇది ట్రాన్స్పరెంట్ కలర్లో రావడం జరిగింది. లైట్గా కొంచెం బ్లాక్ కలర్లో వచ్చింది. ఈ విధంగా ఉంటుంది. కొంచెం చూసుకున్నట్లయితే స్ట్రాంగ్గా ఉంటుంది, ఇది పర్లేదు. అదేవిధంగా మనకి ఇందులో కొన్ని వారంటీ కార్డు లాంటిది, అదేవిధంగా క్విక్ గైడ్ అని చెప్పి కూడా ఉంది. అంటే ఇందులో మనకి మొబైల్ గురించి తెలియనట్లయితే ఇది చూసి చేసుకోవచ్చు. ఈ కాలంలో తెలియనోడు అంటే ఎవరు లేడు, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది కాబట్టి ఇది అవసరం లేదు, పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇందులో చూసుకున్నట్లయితే ఒక మొబైల్ అనేది ఉంది. ఈ మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ మొబైల్ అనేది పక్కన పెట్టేద్దాం. లోపల ఏమేమి వచ్చిందని చెప్పి అని టోటల్గా తెలుసుకుందాం. అదేవిధంగా ఇంకొక చూసుకున్నట్లయితే ఇందులో Type-C కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకుంటే Type-C కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే Type-C కేబుల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. Type-C కేబుల్ అనేది ప్రతి ఒక్క మొబైల్లో ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మనకు చాలా ఎక్కువ రోజులు వర్క్ చేస్తుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది నేను కేబుల్ అనేది అలా పెట్టేస్తున్నాను. ఆ తర్వాత మనకి ఇందులో అడాప్టర్ చూసుకుందామండి. ఇది 65 వాట్స్కు సంబంధించిన అడాప్టర్ అండి. చూడండి, ఇక్కడ మనకు 65 వాట్స్కు సంబంధించిన అడాప్టర్ ఇది చాలా స్పీడ్గా ఉంటుంది. మనకు ఒక 30 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అనేది అవుతుంది మొబైల్ అనేది. అదేవిధంగా 10 వాట్స్కు సపోర్ట్ చేస్తుంది మరియు 65 వాట్స్కు సపోర్ట్ చేస్తుంది. ఈ మధ్యలో ఏ మొబైల్కు పెట్టినా కూడా ఈ ఛార్జర్ అనేది 10 వాట్స్ కిందనే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది ఇక్కడ ఉందండి. ఇక్కడ ఉంది సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది ఉంది. ఇక్కడ నేను పిన్ అనేది కొంచెం పని ఉంటుంది కాబట్టి పక్కన పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ మొబైల్ అనేది నేను కవర్ అనేది తీసేస్తున్నాను. మొబైల్ కవర్ అనేది ఈ విధంగా ఉంటుంది మొబైల్ అనేది. చూడండి, ఇక్కడ మనకు మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చిన్న హోల్లో మనకు కనబడుతుందో లేదో చూడండి మీరే, ఇక్కడ ఉంటుంది.
నేను మొబైల్ అనేది ఆన్ చేసిన చూపెడతాను. ఆ తర్వాత ఇక్కడ టాప్లో చూసుకున్నట్లయితే ఎలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐఆర్ బ్లాస్టర్ లాంటిది ఏమి ఇవ్వలేదు మనకి ఇక్కడ. అదేవిధంగా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. అదేవిధంగా అందులోనే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది ఇందులోనే. మనం ఇది సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అంటారు దీన్ని. అదేవిధంగా ఇక్కడ కింద మనం బాటంలో చూసుకున్నట్లయితే చూడండి మనకి ఇక్కడ 3.5 ఆడియో జాక్ ఉంది. అదేవిధంగా ఒక మైక్ అనేది ఇవ్వడం జరిగింది, టైప్ సి పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ స్పీకర్ డ్రిల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది చూసుకున్నట్లయితే ఇక్కడ. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు వాల్యూమ్ ర్యాకర్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి మనకు వాల్యూమ్ ర్యాకర్స్ ఇచ్చారు. అదేవిధంగా అప్ అండ్ డౌన్ బటన్స్. అదేవిధంగా ఇక్కడ మనకు సిమ్ ట్రే అనేది కూడా ఇవ్వడం జరిగింది. సిమ్ ట్రే అనేది ఓపెన్ చేసి చూపెడతాను పీక్. ఇప్పుడు సిమ్ ట్రే అనేది ఓపెన్ చేయగానే చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఎట్ ఏ టైం మనకు ఒక 2 సిమ్ కార్డ్స్ మరియు ఒక మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకొని 250 GB వరకు మనం ఎక్స్పాండబుల్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నేను సిమ్ ట్రే అనేది కూడా నేను లోపల పెట్టేస్తున్నాను. ప్రస్తుతానికి మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఇందులోనే స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు మొబైల్ తోటే ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను మొబైల్ అనేది ఆన్ చేస్తున్నాను. ఇందులో పవర్ ఉందో లేదా అని చెప్పి తెలుస్తుంది. మొబైల్ ఆన్ చేస్తున్నాను. మొబైల్ అనేది ఆన్ అయిపోయిందండి. రియల్మీ అని చెప్పి మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి కూడా మనకు చూపెట్టడం జరుగుతుంది. మొబైల్ అనేది క్విక్గా సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో అన్ని కలుస్తాను. ఫ్రెండ్స్ మొబైల్ అనేది టోటల్గా ఈ విధంగా సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకేం లేదండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పైకి అన్నట్లయితే మనకు ఈ విధంగా మనకు మన యొక్క యాప్స్ అనేది టోటల్గా చూపెడతాం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏం లేదండి మనం సెట్టింగ్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అబౌట్ ఫోన్ డివైస్ నేమ్ వచ్చేసరికి రియల్మీ నార్జో 20 Pro అని చెప్పి ఉంది. అదేవిధంగా మనకు రియల్మీ UI వర్షన్ వచ్చేసరికి వర్షన్ 1.0 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 10.0 మీద రన్ అవుతుంది ఈ విధంగా. అదేవిధంగా మనకి ఇక్కడ ప్రాసెసర్ వచ్చేసరికి ఆక్టా కోర్ ప్రాసెసర్ అనేది వాడడం జరిగింది. అదేవిధంగా ఇది మనకు 64 GBలో మనకు 51.5 అనేది అవైలబుల్గా రావడం జరిగింది. ఇది 6 GB ర్యామ్ 64 GB ర్యామ్ అండి. చూసుకున్నట్లయితే 6 GB ర్యామ్ అని చెప్పి చూపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది మొత్తం టోటల్ డీటెయిల్స్ అనేది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతానికి నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఫోన్ అనేది ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. చూడడానికి చాలా బాగుందండి. అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ కెమెరా అని చెప్పి మీకు ఆల్రెడీ ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకు స్క్రీన్ మీద ఇక్కడ ఉన్నదండి మనకు పంచ్ హోల్లో మనకు ఇచ్చారు. సైడ్లో ఇచ్చారు, మనకు లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే చూడండి మనకు క్వాడ్ కెమెరాస్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఒకటి చూసుకున్నట్లయితే 48 MP ఉంటుంది, ఇంకోటి వచ్చేసరికి 8 MP ఉంటుంది, ఒకటి వచ్చేసరికి 2 MP, ఇంకొకసారి వచ్చేసరికి 2 MP ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి ఇది 16 MP మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒకటి మ్యాక్రోకు ఉపయోగపడుతుంది, ఒకటి డెప్త్ సెన్సార్కు, ఒకటి వైడ్ యాంగిల్కు సంబంధించింది, ఒకటి మెయిన్ కెమెరా అండి. ఈ విధంగా 4 కెమెరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పక్కన చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక ఫ్లాష్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నార్జో అని చెప్పి కూడా ఉందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టిక్కర్ అనేది మనకు అవసరం లేదు. స్టిక్కర్ అనేది నేను తీసేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నార్జో అని చెప్పి కూడా ఉంది. ఇక్కడ సైడ్కి చూసుకున్నట్లయితే మనకు కొంచెం మొబైల్ అనేది ఈ విధంగా చూడండి మనకు వి షేప్లో మనకు షైనింగ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది, వి షేప్లో వస్తుందండి మనకు షైనింగ్ అనేసరికి. ఈ విధంగా ఉంటుంది షైనింగ్ అనేది. అదేవిధంగా సైడ్ ఫింగర్ అనేది ఏ విధంగా పనిచేస్తుందని చూడండి. ఇట్లా
ఇట్లా పెట్టగానే ఓపెన్ అవుతుందండి. ఇట్లా మొబైల్ ఫాస్ట్గా ఉంది, చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా ఉంది. ఇట్లా చేతి ఇట్లా పెట్టగానే మనకు ఓపెన్ అవుతుంది, చాలా బాగుంది. అదేవిధంగా దీని యొక్క కెమెరా ఇంటర్ఫేస్ అనేది మనకి ఏ విధంగా ఉందని చెప్పి తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి మనకు ప్రాసెసర్ గురించి చెప్పుకోలేదు కదా. ప్రాసెసర్ వచ్చేసరికి మనకి ఇందులో హీలియో G95 ప్రాసెసర్ అనేది వాడడం జరిగిందండి. మనకి ఇది గేమింగ్ ప్రాసెసర్, చాలా బాగా పనిచేస్తుంది గేమింగ్కి అయితే. అలాగే చూసుకున్నట్లయితే మనకి ఇందులో 4500 mAh లిథియం అండ్ బ్యాటరీ అనేది వాడడం జరిగింది. మనకి ఇది 65 వాట్స్కు సంబంధించిన ఛార్జరు, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అండి, చాలా ఫాస్ట్గా మనకు ఛార్జింగ్ అనేది కావడం జరుగుతుంది. 65 వాట్స్ ఛార్జర్ కూడా మనకి ఇందులో బాక్స్లోనే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇది స్క్రీన్ వచ్చేసరికి మనకు 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తోటి మనకి స్క్రీన్ అనేది రావడం జరిగింది. చాలా బాగుంటుంది, స్క్రీన్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకు 2 కలర్స్ అనేది ఉండడం జరిగిందండి. ఒకటి వైట్ కలర్ వచ్చేసరికి ఈ విధంగా వైట్ నైట్ అని చెప్పి ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఒకటి బ్లాక్ నింజా అని చెప్పి ఇంకొక మొబైల్ అనేది ఉంటుంది. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయండి. 6GB 64GB ఉంది, అదేవిధంగా 8GB 128GB కూడా ఉంది. మనకు 2 కలర్స్ అనేది అవైలబుల్గా ఉంది అంతే. ఇందులో మిగతా కలర్స్ అనేది ఏం లేదు, ఒక 2 కలర్స్ అనేది ఉన్నాయి. ఈ విధంగా ఉంటుంది మొబైల్ అనేది. మొబైల్ స్క్రీన్ కూడా చాలా బాగా పెద్దగానే ఉంది. మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే కాబట్టి చాలా బాగుంటుంది. 6.5 ఇంచెస్ అంటే సరిపోతుందండి మొబైల్ స్క్రీన్ అనేది, చాలా బాగుంది. అదేవిధంగా ఇప్పుడు నేను కెమెరా అనేది ఓపెన్ చేస్తున్నాను. కెమెరా యొక్క ఇంటర్ఫేస్ మనకి ఏ విధంగా ఉందని చెప్పి తెలుసుకోవడానికి కోసం ఈ విధంగా పర్మిషన్స్ అడిగితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోటో ఉంది. అదేవిధంగా సైడ్కి జరుపుకున్నట్లయితే మనకు పోర్ట్రేటు 48 MP, అదేవిధంగా మోర్లోకి వెళ్ళినట్లయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే టైం ల్యాప్స్ ఉంది, అదేవిధంగా అల్ట్రా మైక్రో ఉంది, స్లో మోషన్ ఉంది, ఎక్స్పోర్ట్ ఉంది, పనోరమా అని చెప్పి ఉంది. అదేవిధంగా ఇటు సైడ్కి వచ్చినట్లయితే వీడియో కూడా ఉందండి. నైట్ సైట్ మోడ్ ఉంది, వీడియో ఉంది, 2 ఉన్నాయి ఇందులో. మనకు నైట్లో కూడా మనకు ఫోటోలు తీసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. నేను ఒక ఫోటో శాంపిల్ అనేది మీకు ఇప్పుడు అట్టుగా నార్మల్గా తీసి చూపెట్టడానికి ట్రై చేస్తున్నాను, చూడండి. ఫొటోస్ అనేది పర్లేదండి, చాలా బాగా వస్తున్నాయి. చూసుకున్నట్లయితే మనకు క్లారిటీ ఎక్కడ మిస్ కాలేదు, చాలా బాగా క్లారిటీగా వస్తుంది. నేను కొన్ని ఫోటో శాంపిల్స్ అనేది నేను చివరిలో కొన్ని లైట్గా పెడతాను. మీకు ఓవరాల్గా కావాలనుకుంటే దీని యొక్క కెమెరా రివ్యూ కూడా నేను వీడియో శాంపిల్స్ మరియు ఫోటో శాంపిల్స్ అనేది టోటల్గా పెట్టడం జరుగుతుంది. వీడియో క్లారిటీ ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా ఆడియో క్లారిటీ ఏ విధంగా వస్తుంది అని చెప్పి నేను టోటల్గా చెప్తాను. ఈ విధంగా ఉంటుంది కెమెరా క్లారిటీ వచ్చేసరికి. కెమెరా వచ్చేసరికి మనకు ఈ విధంగా ఉంటుంది మొబైల్ అనేది. నేను మొబైల్ ఫుల్ రివ్యూ అనేది మీకు త్వరలోనే పెట్టడం జరుగుతుంది. ఓవరాల్గా మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు వీడియో క్లారిటీ అనేది ఏ విధంగా ఉందనేది మీకు వీడియో క్లారిటీ కానీ కొంచెం సౌండ్ క్వాలిటీ కానీ ఏ విధంగా ఉందనేది చెప్పి చూపెడతాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీడియో క్లారిటీ కూడా చూడండి. ఈరోజు మనం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ దీని యొక్క చూడండి, మన ఇక్కడ నెట్వర్క్ అనేది నాకు కొంచెం స్లోగా ఉంది. సెల్ఫీ 98 స్మూత్ డిస్ప్లే ఉంది. అదేవిధంగా వాయిస్ కూడా ఏనండి, క్లారిటీ అనేది ఏ విధంగా ఉందనేది సజెప్షన్ ఉంది. వీడియో క్లారిటీ అనేది ప్రస్తుతానికి యాడ్ అని చెప్పి యాడ్ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఒకసారి ఆడియో క్లారిటీ కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది ఏ విధంగా ఉందనేది కూడా. ఈ విధంగా ఉంటుంది ఆడియో క్లారిటీ కూడా. చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఇదండి మొబైల్ యొక్క ఆడియో అండ్ వీడియో క్లారిటీ అనేది. ఈ మొబైల్ అనేది చాలా బాగుంది, గేమింగ్ కోసం అయితే చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా పెద్ద మొబైల్ లెక్కనే ఉంది మొబైల్ కూడా. మనకి ఇది ఇప్పుడు మనకు రియల్మీ నార్జో 10 వచ్చింది, 10A వచ్చింది, కానీ మనకు 10 Pro అని చెప్పి రాలేదు. ఈ మొబైల్లో మనకు 20 Pro అని చెప్పి మొబైల్ అనేది తీసుకురావడం జరిగింది. చాలా బాగుంది మొబైల్ కూడా, లుక్ చాలా బాగుంది. మనకు ప్లాస్టిక్ బాడీ తోటి రావడం జరుగుతుంది, గ్లాస్ బాడీ ఏం కాదు. ముంగట మనకి ఎలాంటిది చెప్పలేదండి, మనకి దేంతో ప్రొటెక్షన్ చేశాను కూడా చెప్పలేదు. ప్రస్తుతానికైతే ఇందులో మనకి మన గ్లాస్ కార్డ్ అనేది కొంచెం మనకి ఇవ్వడం జరిగింది. అంటే గ్లాస్ కార్డ్ అంటే మనకు ఒక థిక్ కవర్ తోటి మనకు రావడం జరిగింది. మీకు వీలైనంత వరకు మీరు ఒక టెంపరరీ గ్లాస్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది.
ఓవరాల్గా మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ దీని యొక్క టోటల్ హైలైట్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది చూడండి. ఇందులో మనకు 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి మొబైల్ అనేది తీసుకున్నాను. ఇందులో 8GB 128 కూడా ఉంది. మనకు ఎక్స్పాండబుల్ వచ్చేసరికి మనకు 256GB వరకు మనకు మెమరీ కార్డ్ వేసుకొని మనం రన్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాక్ కెమెరాస్ వచ్చేసరికి చూడండి, మనకి ఇందులో బ్యాక్ కెమెరాస్ వచ్చేసరికి ఒకటి 48 MP ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి చూసుకున్నట్లయితే 8 MP ఉంటుంది, ఒకటి 2 MP ఉంటుంది, మరి ఒకటి 2 MP ఉంటుంది. ఈ 4 కెమెరాస్ అనేది మనకు వర్క్ చేస్తాయి. అదేవిధంగా ఫ్లాష్ లైట్ కూడా ఉంది మనకు. అదేవిధంగా ఫ్రంట్కి వచ్చేసరికి చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఫ్రంట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 16 MP ఫ్రంట్ కెమెరా అని చెప్పి ఉంది. అదేవిధంగా దీనిలో వాడిన బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh లిథియం అయాన్ బ్యాటరీ అనేది వాడడం జరిగింది. మనకి ఇందులో 65 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అనేది వాడడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది మనకు మొబైల్ అనేది. ఓవరాల్గా చాలా బాగుందండి. మనకి కెమెరా విషయానికి వచ్చేసరికి కెమెరాలో 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 1080pలో చూసుకున్నట్లయితే మనకు 30+60 వరకు చేసుకోవచ్చు. 720లో కూడా సేమ్ 30-60 వరకు కూడా చేసుకోవచ్చు. ఇందులో మనకు 2 కలర్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వైట్ నైట్ కలర్ వచ్చేసరికి ఉంది. అదేవిధంగా బ్లాక్ నింజా అని చెప్పి 2 కలర్స్ అనేది మనకి మొబైల్లో ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మొబైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇదండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మొబైల్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజే లాస్ట్ డేటు. నేను ఈరోజు చేస్తున్నా అంటే 22 అండి. ఈరోజు లాస్ట్ కావచ్చు ఇది. ఈరోజు మీకు నచ్చినట్లయితే మొబైల్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.